డిఎస్ఓలు డిఎంలు అందరూ ఎవరు కంట్రోలు? నేను 15 సంవత్సరాలు మంత్రి చేశాను కదా, నాకు తెలీదా? ఏంటిది? ఇవాళ చూస్తే పూర్తిగా పేపర్లో, ఇవాళ ఈనాళ్ళు అనుకుంటా, ఈనాళ్ళలోనో జ్యోతులను నేను ఆ పేపర్ రెడ్డిగా పూర్తిగా డైవర్షన్ ఏది ఆ పోర్టు తాలూకు అయిపోయింది. పోర్టు వచ్చి ఎవరో రెడ్డి గారు వచ్చి, రెడ్డి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, చౌదరి గారికి పోర్టు ఉంటే మాకేం సంబంధం, కమ్మలకుంటే మాకే సంబంధం, రెడ్డికుంటే మాకే సంబంధం. ఏమైనా చట్టవిధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు దుర్మార్గం అయితే చర్య తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 4 సంవత్సరాలు 6 నెలలు ఉంది కదా, చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఉంది కదా. కాదు యూనియన్ దాని ఏం పేరు, ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి సో అండ్ సో ఎక్స్పోర్ట్, లేకపోతే కాకినాడ మిల్లర్స్ యూనియన్ సో అండ్ సో, లేదు అంటే స్టేట్ యూనియన్ సో అండ్ సో, అప్పుడు సో అండ్ సో, ఇప్పుడు ఎస్ఎస్, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు ఒక చౌదరి గారు వచ్చారు, అంతే కదా తేడా. ఎవడే మనిషి కదా ఉంటాడు అక్కడ. ఆ మనిషి వచ్చి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి, ఇంకొక కులం అయితే ఏంటి, వచ్చారా లేదు ఇప్పుడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? ప్రభుత్వాలను ప్రభావితం చేసుకున్నట్లు ఆ వ్యక్తులు వచ్చి ప్రభుత్వాలు ప్రభావితం చేస్తే చూస్తూ ఊరుకుంటావా? వాస్తవంగా మనస్సాక్షిగా నా పత్రికా సమావేశం అయిన తర్వాత పెద్దలను ఆలోచించుకోమనండి. ఈ ఎక్స్పోర్ట్ కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ ఎక్స్పోర్ట్లు అందరితోనే వాళ్ళ ఇంట్లో సమావేశాలు పెట్టుకొని ఆ పెర్మిషన్ ఇప్పించారు లేదా, అవునా కదా చెప్పమనండి. పెర్మిషన్ నేను తప్పన్నాం. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు పోర్టులు చేస్తేనే అందులోనే మంది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, మంది రైస్ బౌల్, మంది పంట బయటికి వెళ్ళాలి, కరెక్టే. కానీ వెళ్ళాలంటే దొంగతనంగా దొంగ బియ్యాన్ని వెళ్ళిపోవాలా? కాదు కదా. దానికి ఎవరు సమర్థించం కదా. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అవి లేకుండా ఇప్పుడు వచ్చి ఆ పోర్టు వచ్చి ఎంత తీసుకోండి, ఈ పోర్టు ఎంత, మనకెందుకంటాను. ఆ పోర్టులో తీసుకుంటే ఆయాలు పెట్టుకోమనండి. ఒకవేళ ఏమైనా చట్ట వ్యతిరేకం జరిగితే ఒకవేళ ప్రభుత్వ ఇంటర్వ్యూన్స్ అవసరం అనుకుంటే చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మాకు రెడ్డి గారిది అయితే మాకేటి, చౌదరి గారిది అయితే మాకేటి? ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన న్యాయం కావాలి, మాకు కావాల్సిన పద్ధతిగా పరిపాలన జరగాలి, పద్ధతిగా వ్యవహారం జరగాలి. అంతేగాని దీనికి డైవర్షన్ ఎందుకు? మళ్ళీ దేనికోసం ఈ డైవర్షన్? అర్థం అంటే నేను మళ్ళీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను, దీన్ని పాజిటివ్గా తీసుకుని. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు పర్వాలేదే, నేనేం చెప్తే ప్రజలు నమ్ముతారు, అలాగే అనుకున్న వాళ్ళందరూ ఏమైపో మాకు తెలుసు. మేము అలాగే 5 సంవత్సరాలు అనుకున్నాం, మేము చెప్పింది వాళ్ళు ప్రజలు నమ్ముతారని. ప్రజలు తెలివైన ప్రజలకి కావాల్సిన అవసరాలను తిరగకపోతే ఏంటో తెలుసు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రయత్నం చేయండి. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారో, ఏదైతే మాది హామీ, మాది భరోసా అన్నారో, దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకోండి. ప్రభుత్వం సబ్సిడీ చేయండి. తెచ్చిన 70,000 కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఇవాళ తెచ్చిన అప్పుల్లో 15,000 కోట్ల రూపాయలు దానికి సప్లై చేయండి. మీరు ఇచ్చిన సూపర్ శక్తిని ఏ డేట్ని అమలు జరుపుతారో ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమున్నాయో వాటిని కాకుండా 6 నెలలు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు ఆనియమును? పెళ్ళి అయిపోయి 6 నెలలు అయిపోయింది, ఇంక పిల్లలు పుట్టే సమయం, ఇంకా ఆనియమునేనా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమేనా? ఇంకా వైసీపీ ప్రభుత్వం చెప్పమేనా? ఈ ధర్మమేనా? ఇది ఏంటిది?
ఈ విద్యుత్ ఛార్జీని మాత్రం మా పార్టీ విధానాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తరపున ప్రజల గొంతుకుని వినిపించబోతున్నాం దీని మీద. ఓకే, మరి అయితే నీలాగే నేను ఉన్నాను, నాకు తెలియదు, అందుకిందా చెప్పాను. ఇందాక మా బండ్ల గారి జ్ఞాపకం వచ్చాడని చెప్పాను, అందుకే. నాకు తెలియదు, నిజంగా తెలియదు. ప్రొడ్యూస్ తెలుసు నాకు, బండ్ల గణేష్. నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. అందుకని ఆయన జ్ఞాపకం వచ్చాడు. మా సొంత క్లోజ్గా ఉంటాను కాబట్టి మాతో బ్యాక్గ్రౌండ్ నుంచి కొంది కాబట్టి. ఏది ఏది నాకు వినబడలే, కొద్దిగా నిలబడి చెప్తావా? చేయమని మంచిదే, చేయాలని కోరుతున్నాం. చేసి